ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఒక టాపిక్ ఏమనేది మనం చూసుకున్నట్లయితే వస్తీ వర్సెస్ ఎస్తేర్ ఒక స్వభావం. ఒక 7 స్వభావం ఎస్తేర్‌కి ఎలాగున్నాయి, వస్తీకి ఎలాగున్నాయి అని మనం ఈరోజు చూసుకుందాం. వారిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. మొదటిగా వస్తీ ఒక స్వభావం ఎలా ఉందనేది మనము చూసుకుందాం. రాజు ఆజ్ఞయిస్తుడు, నువ్వు ఆ ఒక్క దీనికి రావాలా అని చెప్పినప్పుడు, ఆ స్వయంవరంకు రావాలన్నప్పుడు ఆమె మొదటిగా రావడానికి నిరాకరించింది. రెండోదిగా తన సెల్ఫ్ కాన్ఫిడెంట్ని ప్రదర్శించింది. రెండోది. మూడోది అహంకారంతో ఎదిరించింది. నాలుగోది తన ప్రభావాన్ని కోల్పోయింది. ఐదోది తన హోదా నుండి తొలగిపోయింది. ఆరోది శాశ్వతంగా మరుగైపోయింది. ఏడోది తన గౌరవాన్ని కాపాడుకుంది. రాజు పిలిస్తే ఇటువంటి క్యారెక్టర్తో తను నడుచుకొని తన స్వభావాన్ని వెదజల్లింది. అదేవిధంగా ఎస్తేరు ఒక స్వభావం ఎలా ఉందని మనము చూసుకున్నట్లా తన సేవ చేయడానికి సిద్ధపడింది రాజు పిలిచిన వెంటనే. రెండోది తన సెల్ఫ్ కాన్ఫిడెంట్ని విడిచిపెట్టి దగ్గరికి పోయింది. మూడోది వినయముతో లోబడింది. నాలుగోది తన ప్రాణాన్నే పణంగా పెట్టింది. ఐదోది గొప్ప దయని రాజు దగ్గర పొందుకొనింది. అదేవిధంగా గౌరవాన్ని కూడా పొందుకొనింది. ఆరోది ధైర్యంగా రాజు దగ్గర తన యూదా దేశం ప్రజల కోసము మాట్లాడింది. ఏడోది అందరినీ రక్షించింది, తన జనాన్ని రక్షించింది. సో వస్తీకి ఎస్తేరుకుండా ఒక స్వభావం ఎలాంటిదంటే, మనం ఎస్తేరు పోలిన వలె జీవితం మనము ప్రతి ఒక్క స్త్రీకి ఉండాలి. సేవ దేవుని ఈ యొక్క మోరల్ మన జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, దేవుని యొక్క పని చేసేటప్పుడు కానీ మనము సిద్ధంగా ఉండాలా, సిద్ధపడి ఇష్టంగా శ్రద్ధతో చేయాల. దేవుని పని చేసేటప్పుడు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా మనము కోల్పోయే ఒక సమయం వస్తే కూడా ఎస్తేరు వలె మనము ఉండాల. వినయముతో లోబడి ఉండాల. ప్రతి ఒక్కరు దయ ఉండాల. నీ దేవుని కోసం నీ ప్రాణాలే కోల్పోయే ఒక పరిస్థితి వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలా, విడిచిపెట్టాలా. అదేవిధంగా ప్రతి ఒక్క మొదటిగా దేవుని యొక్క దయ పొందుకోవాలా, మనుషుల యొక్క దయ పొందుకోవాలా, ఇంట్లో వాళ్ళ యొక్క దయ పొందుకోవాలా. ధైర్యముతో మనము మాట్లాడాలి. నువ్వు తప్పు చేయకుండా ఉంటే నువ్వు ధైర్యంగా మాట్లాడచ్చు. అదేవిధంగా నేను నాది అనే సెల్ఫ్గా ఉండకూడదు. అందరినీ కాపాడాలి, అందరి కోసము ప్రార్థన చేయాలి, అందరి కోసం మనము నిలబడి ఉండాలి. ఈ ఇద్దరిలో స్వభావం ఎవరిది గొప్పదిగా ఉందంటే ఎస్తేరుదే గొప్పగా ఉంది. సో మనం ఎస్తేరుని క్యారెక్టర్ మన జీవితంలో చూస్ చేసుకొని ఆ విధంగా మనము జీవించాలి. థ్యాంక్ యూ. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో మీ మంచి మనసుతో ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.